లూకా సువార్తలో సృష్టించిన పేర్లను కొన్ని సందర్భాల్లో 2-3 సార్లు అదే వంశక్రమంలో కిందిది పైకి పైది కిందికి తిమ్మిని బొమ్మని చేసి రాశారు. ఇకపోతే మత్తయి సువార్తను పరిశీలన చేస్తే మత్తయి సువార్త రాసిన గ్రంథకర్త కూడా కొందరిని సృష్టించడంలో తన వంతుగా తన చాకచక్యాన్ని చూయించి కొంతమందిని సృష్టించాడని తెలుస్తుంది. అలాగే ఈ 2 సువార్తలు రాసిన వ్యక్తులు యేసు వంశానికి సంబంధించిన వ్యక్తుల పేర్లను ఎక్కడి నుండి సేకరించారు, ఎలా సేకరించారు, ఏ విధంగా సేకరించారు, దేని ఆధారంగా సేకరించారు అనే దానికి ఇప్పటి వరకు చరిత్రను పరిశీలించిన చరిత్రకారులు కానీ బైబిల్ మేధావులు కానీ ఇంకా ఎవరు కూడా నోరెత్తి సమాధానం చెప్పలేని ప్రశ్నగా ఉన్నదని చెప్పటంలో సందేహించవలసిన అవసరం లేదు. ఇప్పటికి కూడా ఎవరు ఇది కల్పితము కాదు అని నిరూపించడానికి కూడా ఎవరు ప్రయత్నించలేని పరిస్థితి.